జస్ట్ ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న టీంజ్ మూవీని అయితే చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే మూవీ మొత్తం 2 గంటల 3 నిమిషాలు ఉంది. 2 గంటల 3 నిమిషాలు ఉన్న మూవీని జస్ట్ గంట 10 నిమిషాల్లోనే చూసా. అంత స్పీడ్గా 3x స్పీడ్లో మూవీని అయితే చూసా. యాక్చువల్లీ మూవీని మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నా, కాకుంటే లేదు క్లైమాక్స్లో అసలు ఏం చూపెడతారు అనుకున్న క్లైమాక్స్ వరకు చూస్తే దీనికి సెకండ్ పార్ట్ అయితే అనౌన్స్ చేశారు. నాకు డౌట్, ఈ మూవీ చూసినోడు ఎవడైనా సెకండ్ పార్ట్ చూస్తాడా? ఆ డైరెక్టర్ అయినా బుర్ర ఉందో లేదో, మొత్తం అదేదో ఈ పార్ట్లోనే చూపించేసి ఎలా నరకం చూపించావు, అదేదో ఈ ఫస్ట్ పార్ట్లోనే చూపించుంటే బాగుంటుంది అనిపించింది కదా. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఆ ప్రొడ్యూసర్కి బొక్క. అండ్ మూవీ అయితే ఏమాత్రం బాగాలేదు. 10 నిమిషాలకు ఒక పిల్లోడైతే మిస్ అవుతూనే ఉంటాడు. వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు ఏందనేది చూపించరు, మిస్ అవుతూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు అనే టైంకి వద్దురా బాబు నువ్వు నాకు చెప్పొద్దు, వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో మాకు అవసరం లేదు, మూవీని ఆపేస్తాం అన్న నిరాశ అయితే వచ్చేస్తాను అనమాట. మనకంత ఓపిక అయితే ఉండదు. కాకుంటే నేనైతే అలా చూసా. ఆ స్కూల్లో మిస్ అవుతూ ఉంటారు, కొంతమంది దెయ్యం వల్ల పరిగెట్టి మిస్ అవుతూ ఉంటారు. ఈ విధంగా ఏవేవో చూపిస్తారనమాట. యాక్చువల్లీ ఇదొక సైన్స్ ఫిక్షన్ డ్రామా. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలోకి గోస్ట్ ఎందుకు వచ్చింది, యాస్ట్రోనాయిడ్ ఎందుకు వచ్చింది, ఆ మధ్యలో యానిమల్స్ ఎందుకు వచ్చాయి, నీ అమ్మ జీవితం ఏం తీశారా. దీంట్లో యోగిబాబుని పెట్టారు. యోగిబాబుని ఎందుకు పెట్టారా? తమిళ్ మూవీ, తమిళలో యోగిబాబు అంటే చూస్తారనుకుని పెట్టారేమో. యోగిబాబు క్యారెక్టర్స్ అసలు ఇంపార్టెన్స్ లేవు, ఊరికనే పెట్టారు తీసుకొచ్చేదో. మూవీ అయితే అసలేం బాగాలేదు. మీకు టైం వేస్ట్ కావాలంటే ఈ మూవీని చూడండి, టైం పాస్ కావాలంటే వేరే మూవీ చూడండి. ఇది మూవీ రివ్యూ అయితే. మెయిన్గా ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఒక ఊర్లో ఒక బామ్మ వాళ్ళ బావిలో దెయ్యం ఉందని తెలుస్తుంది. ఎవరో చెప్తారనమాట పిల్లలకి. అలా పిల్లలకి తెలియడంతో ఒక 12 మంది టీనేజ్లో ఉన్న పిల్లలు ఒక తాడుని తీసుకొచ్చి ఆ బావిలో వేయడం జరుగుతుంది, దెయ్యం బయటకు వస్తుందని. అయితే వాళ్ళు తాడుని వేసిన తర్వాత దెయ్యం వచ్చిందా లేదా, మధ్యన యానిమల్స్ ఎందుకు వచ్చాయి, దాని మధ్యలో యాస్ట్రోనాయిడ్స్ ఎందుకు వచ్చాయి, మధ్యలో ఈ గ్రహాంతరవాసులు, భూములు, అంతరిక్షం ఎందుకు వచ్చాయి అనేది రిమైనింగ్ పార్ట్ మీరు చూడాలంటే ఈ టీంజ్ మూవీని అయితే ట్రై చేయాల్సిందే. ఇది మూవీ కాన్సెప్ట్ అయితే. మీకు ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ గురించి చూడడానికి వెళ్తే దీంట్లో ఒక యాస్ట్రోనాయిడ్ మూవీ దొరుకుతుంది, ఒక అంతరిక్షం మూవీ దొరుకుతుంది, ఒక గోస్ట్ మూవీ దొరుకుతుంది, అలానే ఒక పిల్లల మూవీ కూడా దొరుకుతుంది. ఇన్ని మూవీస్ మొత్తం కలిపి ఈ మూవీని అయితే కొట్టారనమాట. ఇది ఇలా అయితే మూవీ ఉంటుంది. మైనస్ పాయింట్స్ అయితే చాలానే ఉంటాయి, చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. మ్యూజిక్ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, ఆ మూవీ అసలేం బాగాలేదు. మధ్యలోనే ఆపేస్తాం అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. నాకైతే వర్కౌట్ కాలేదు. లేదు మీరు ట్రై చేస్తామంటే ట్రై చేయొచ్చు. ఇది ఈ టీంజ్ మూవీ రివ్యూ అయితే.